100 కోట్ల మంది కళ 15 మంది ప్లేయర్ల కృషి ఎట్టకెలకు దశాబ్దాల నిరీక్షణకు తెర వన్డే వరల్డ్ కప్ భారత మహిళా జట్టు ముద్దాడింది. ప్రతి ఇల్లు, వీధి, నగరం, రాష్ట్రం తేడా లేకుండా ప్రజలందరూ తమ కళ నెరవేరిందందుకు సంబరాల్లో మునిగిపోయారు. తరతరాలు నిరీక్షణకు తెరపడిన ఈ క్షణాన్ని దేశం ఎన్నటికీ మరువదు. 1983లో కపిల్ డేవిడ్స్ సాధించిన విజయం తర్వాత 2025లో కౌర్ సేనా గెలుపు దేశం క్రికెట్ రూపకల్పనే మార్చిందని చరిత్ర చెప్పుకోవడం ఖాయం. ఆ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసిన ఈ అమ్మాయి జట్టును కూడా దేశం మరువలేదు. ఎంత గొప్పగా ఆడుతున్నా, అద్భుతమైన ఫామ్లో ఉన్నా ఒక్క ఐసీఐసీ ట్రోఫీ లేకపోవడం ఈ టీంకు ఇంతవరకు కాలమానం మెలిపట్టే వేదు. ఈ బాధ తీరని రోజు ఐసీసీ టోర్నీలో వైఫల్యాలు చూసి వోకర్స్, ఐరాన్ లెగ్స్ అంటూ ఎన్నో ప్లేయర్లలో ఈ జట్టును అవమానించిన వాళ్ళంతా నేడు ముక్త కంఠంతో టీంను విశ్వ విజేతలు అంటూ సలాం కొట్టాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని భారత మహిళా జట్టు తమ తొలి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. నావే ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుతమైన విజయం సాధించింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ సౌత్ ఆఫ్రికాకు ఒకరు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టుకు స్మృతి మందన 45, షెఫాలి వర్మ 87 అదిరే ఆరంభం అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన జమీమా 24, హర్మన్ ప్రీత్ 20, ఆమన్ జ్యోతు 12 పెద్దగా రాణించలేదు. అయితే దీప్తి శర్మ 58, రిచా ఘోష్ 34 రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు భారీ స్కోరు చేసింది. అయితే బలమైన సౌత్ ఆఫ్రికా ముందు ఈ స్కోరు సరిపోతుందా అని అంతా అనుమానించారు. భారీ చేజ్లో భారత్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తొలి పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సఫారీ కెప్టెన్ లారా వోల్పర్ట్ సెంచరీతో ఆకట్టుకున్నారు. బ్రీడ్స్ 23, సూన్లూను 25 ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వోల్వాటు రాణించిన ఆమెకు సహకారం కరువైంది. డేర్కు స్థాను 35 సొంత పోరాడిన దీప్తి శర్మ అద్భుతమైన డెలివరీతో ఆమెను క్లీన్ బౌల్ చేసింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వారందరూ ఒత్తిడికి లోనగా అమెజాన్ కాపు 4, సినాలో జఫ్తా 16, క్లోట్ రయాను, కాకా అందరూ విఫలమయ్యారు. చివర్లో డి క్లర్క్ను అవుట్ చేసిన దీప్తి సఫారీల కథ ముగిసింది. వన్డే వరల్డ్ కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శనలో చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించిన దీప్తి శర్మ మరోసారి అలాంటి ప్రదర్శనే చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్ల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీతో మొరపెంచుకుంది. ఏకంగా 5 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచింది. సెంచరీతో చెలరేగిన లారా వోల్వర్ట్ ప్రమాదకరమైన కాసు, జఫ్తా, డేర్క్ సాను
క్లీన్కర్కు అందరినీ అవుట్ చేయడంతో పాటు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఖానాను అవుట్ చేసి జట్టు విజయం కీలక పాత్ర పోషించింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ప్రతీక రావల్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ 3 ఏళ్ల తర్వాత మెరిసింది. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో విఫలమైన ఆమె ఫైనల్లో అద్భుతంగా ఆడింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది. 2022 జూలై తర్వాత వన్డేల్లో షెఫాలి చేసిన తొలి అర్ధశతకం ఇదే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఫామ్ లేతో తడబడిన ఆమె జట్టులో చోటు కూడా కోల్పోయింది. అందుకే టోర్నీలో ఆరంభంలోనే ఆమె స్థానంలో ప్రతీకను తీసుకున్నారు. ప్రతీక గాయపడటంతో జట్టులో వచ్చిన షెఫాలి 3 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ వంటి బిగ్ స్టేజ్పై హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. బౌలింగ్లో కూడా నూన్ లూసు అమెరిజన్ కప్ 2 వికెట్లతో ఆకట్టుకుంది. అద్భుతంగా రాణించి ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత ఫామ్లో ఉన్న రిచా ఘోష్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అమన్జోత్ కౌర్ను బ్యాటింగ్కు పంపారు. చివరి 10 ఓవర్లే మిగిలి ఉన్న సమయంలో ఫినిషర్ అయిన రిచాను పంపకుండా అమన్జోత్ను పంపడంపై ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. బిగ్ హిట్టర్ అయిన రిచాను కూడా ఇలా వెనక్కు నెట్టడం ఏమాత్రం సరికాదని విశ్లేషకులు కూడా పెదవి విరిచించారు. ఓపెనర్ స్మృతి మందన హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్లో చేసిన 45 పరుగులతో మరో అరుదైన మైలురాయిని చేసింది. ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ సీజన్లో 434 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజు పేరిట ఉండేది. 2017 ఎడిషన్లో మిథాలీ 409 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అరుదైన రికార్డు సాధించింది. ఫైనల్లో కేవలం 20 పరుగులే చేసినప్పటికీ మహిళా వన్డే వరల్డ్ కప్ నాకౌట్ గేమ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. నాకౌట్ గేమ్స్లో 4 ఇన్నింగ్స్ల్లో హర్మన్ 331 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లర్క్ పేరిట ఒక రికార్డు బద్దలు కొట్టింది. క్లర్క్ 6 ఇన్నింగ్స్లో 330 పరుగులు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి భారత అమ్మాయిలు చీర్ చేశారు. డివై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు వచ్చిన అతను కెమెరా కంటికి చిక్కారు. ఐసీసీ చైర్మన్ జైషా, నీతా అంబానీ తదితరులు కలిసి మ్యాచ్ చూశారు.
వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళా జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లున్నారు. వీరే శ్రీచరణి, అరుంధతి రెడ్డి. వీరిలో శ్రీచరణి టోర్నీ అసంతం అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంది. వరల్డ్ కప్లో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీప్తి శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. అరుంధతికి మాత్రం ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కలేదు. టోర్నీ అసంతం బెంచ్కే పరిమితమైంది.